హాయ్ అండి, వెల్కమ్ టు అప్తి ఫ్యాషన్స్. కూడా మంచి క్రోషా కుచ్చుల మోడల్ చూపిస్తానండి. సెమీ బ్రైడల్ డిజైన్ అనమాట. దీనికి వచ్చేసి బీడ్స్ వచ్చేసి స్మాల్ పర్ల్స్ అండ్ డిజైనర్ బిగ్ బీడ్ పర్ల్ అనమాట యూస్ చేస్తున్నాను. ఫస్ట్ డార్క్ గ్రీన్ కలర్ తీసుకున్నాను. దీనికి వచ్చేసి ఫస్ట్ లాక్, తర్వాత 2 చైన్స్, తర్వాత వచ్చేసి ఓవర్లాప్ చేసుకుని నీడిల్ మీద థ్రెడ్ జస్ట్ పక్కనే ఎగ్జాక్ట్ లెంత్ తీసుకుని ఫస్ట్ 2 లూప్స్, తర్వాత 2 లూప్స్ డబుల్ క్రోషే వేసుకోవాలన్నమాట. మళ్ళీ అలాగే సైడ్కి తీసుకుని అన్నీ ఒకే లెంత్లో తీసుకోవాలండి. 4th వన్ కరెక్ట్గా అన్నీ ఒకే లెంత్లో వేసుకోవాలి. తర్వాత 5th వన్ అంటే ఫస్ట్ 2 చైన్స్వి, తర్వాత 5, మొత్తం ఓవరాల్ 6 అనమాట. ఇలా వేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి బిగ్ పర్ల్ ఉంది కదా, డిజైనర్ పర్ల్, అది తీసుకోవాలి. అది తీసుకుని అటాచ్ చేసి బీడ్ లాక్ చేసుకుని ఇక్కడ ఓవర్లాప్ చేసుకుని ఇక్కడ కరెక్ట్ లెంత్ చూసుకుని డబుల్ క్రోషే వేయాలి. ఇక్కడ ఎలా ఉందో లెంత్ సేమ్ లెంత్ తీసుకోవాలన్నమాట. మళ్ళీ ఒక డబుల్ క్రోషే సైడ్గా, ఇట్లాగే మళ్ళీ ఇంకొకటి 4th వన్ ఇది, 5th వన్ ఇది, 6th వన్, 6 వేసుకోవాలి. తర్వాత వచ్చేసి మళ్ళీ బిగ్ బీడ్ లాక్ కరెక్ట్ లెంత్ చూసుకుని ఒకే లెవెల్లో రావాలన్నమాట. ఓకేనా? ఇప్పుడు సేమ్ ఇలాగే ఇక్కడ వేయాలి. ఇలాగే ఓవరాల్గా ఫస్ట్ లైన్ అంతా చేసుకెళ్ళాలన్నమాట. చేసి చూపిస్తాను మీకు. ఇప్పుడు వచ్చేసి సెకండ్ లైన్ వచ్చేసి రెడ్ కలర్ తీసుకోవాలన్నమాట. డార్క్ రెడ్ తీసుకున్నాను నేను. లాక్, 2 చైన్స్, ఇక్కడ వచ్చేసి 3 తర్వాత ఇక్కడ లాక్ వేసుకోవాలి. ఇక్కడ ఓవర్లాప్ చేసుకుని ఇక్కడ వచ్చేసి మళ్ళీ డబుల్ క్రోషే వేసుకోవాలన్నమాట. తర్వాత వచ్చేసి స్మాల్ బౌల్ ఉంది కదా, టచ్ చేసుకోవాలి. తర్వాత మళ్ళీ పర్ల్ తర్వాత సింగిల్ చైన్ వేసుకుని మళ్ళీ డబుల్ క్రోషే వేయాలి. ఇక్కడ చిన్న గ్యాప్ వస్తుంది అనమాట. సింగిల్ చైన్ వేసాం కదా, తర్వాత వచ్చేసి మళ్ళీ 3 పర్ల్స్, వచ్చేసి మళ్ళీ ఒకటి వేసుకోవాలి. పర్ల్ ఇట్లా వస్తాను. తర్వాత వచ్చేసి దీన్ని వచ్చేసి ఇక్కడ 3 డబుల్ క్రోషాల తర్వాత లాక్ చేసుకోవాలి. చక్కగా కరెక్ట్గా చూసారు ఎంతమందో కరెక్ట్గా వస్తుంది అనమాట. తర్వాత వచ్చేసి ఇట్లా లాక్ చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ 2 చైన్స్ వేసుకుని ఇక్కడ లాక్ చేయాలి. లాక్ చేసి ఇప్పుడు వచ్చేసి 4 పర్ల్స్ తీసుకోవాలన్నమాట. 4 or 5. ఇలా 5 తీసుకున్న తర్వాత దీంట్లోంచి ఇలా తీసుకున్న థ్రెడ్ ఇప్పుడు వచ్చేసి ఇక్కడ లాక్ చేయాలి. అందుకని ఇట్లా వస్తుంది అన్నమాట. ఇప్పుడు వచ్చేసి మళ్ళీ 2 చైన్స్ వేసుకుని ఇక్కడ 3 డబుల్ క్రోషా తర్వాత లాక్ చేసుకుని మళ్ళీ ఓవర్లాప్ చేసుకుని ఇక్కడ మళ్ళీ డబుల్ క్రోషా వేసుకోవాలి. ఇక్కడ మళ్ళీ పర్ల్ వేసుకుని మళ్ళీ డబుల్ క్రోషా.
అలాగే ఇక్కడ 3 వేసుకోవాలన్నమాట. ఇక్కడ 3 పర్ల్స్ వేసిన తర్వాత సింగిల్ చైన్ వేసుకుని డబుల్ క్రోషా వేసి మళ్ళీ 3 పర్ల్స్. ఇదిగోండి ఇప్పుడు వచ్చేసి ఈ 3 డబుల్ క్రోషా తర్వాత లాక్ వేసుకోవాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, డిజైన్ బాగా లుక్ చాలా బాగుంటుంది, సింపుల్గా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇక్కడ వచ్చేసి టైల్స్ వస్తాయి అనమాట. ఇక్కడ టైల్స్ కూడా వేసి మీకు ఓవరాల్ లుక్ చూపిస్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్, డిజైన్ ఓవరాల్ లుక్ చూసారా, సింపుల్గా చాలా బాగుంటుంది. గోల్డ్ బీడ్స్తో కూడా యూస్ చేసి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.